రైట్, మీ అందరికి తెలిసిందే నిన్న రాష్ట్ర కేబినెట్ అయితే భేటీ జరిగింది. అయితే ఆ భేటీకి ఒక ప్రత్యేకత ఉంది, మీ అందరికి తెలిసిందే. హైదరాబాదేతర ప్రాంతంలో అంటే హైదరాబాద్ లో కాకుండా రాష్ట్రంలో వేరే చోట కేబినెట్ భేటీ నిర్వహించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి. సో చరిత్ర సృష్టించిన చెప్పుకోవచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీనివల్ల ఒరిగింది ఏముంది అని అనేటోడు కూడా ఉంటాడు. ఒరిగింది ఏముందంటే ఒక కొత్త రకమైన ఆలోచన. ప్రజల వద్దకి పాలన అని ఆ సంకేతాలు ఎట్లయితే ఇస్తున్నారో అట్లే కేబినెట్ భేటీలు కూడా ఇతర ప్రాంతాలలో నిర్వహించవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ అయితే సెట్ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని ద్వారా కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది, డిస్కషన్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్ గా ఇంకొకటి, ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మేడారంలో ఎట్లయితే కేబినెట్ భేటీ నిర్వహించారో తర్వాత కాలంలో ఒక్కొక్క కేబినెట్ ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తే ఇంకా చాలా బాగుంటుంది. నిజంగా అక్కడనే రివ్యూస్ చేసి ఒక రోజు మొత్తం కేబినెట్ మంత్రులు అంతా పోయి ఆ కలెక్టరేట్లను అక్కడ ఇంకేదో రైతు వేదికలు చూసుకుంటారా, సామాన్యులాగా ఒక ప్రజల మధ్యలో కేబినెట్ భేటీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ కేబినెట్ భేటీ ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది. గతంలో ఉన్న సర్కారు చాయ్ బిస్కెట్లకే కోట్లు ఖర్చు పెట్టే సంగతి మన అందరూ తెలిసిందే. ఏ సెక్రటేరియట్లు అంటే మినిమం ఉంటుంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఫస్ట్ అభినందనలు తెలియజేస్తూ, మీరు మేడారం ఎట్లయితే నిర్వహించారో అట్లనే తర్వాత కాలంలో వరంగల్లో ఒక రోజు, కరీంనగర్లో ఒక రోజు, హన్మకొండలో ఒక రోజు, హైదరాబాద్లో ఒక రోజు, సిద్దిపేటలో ఒక రోజు, సిరిసిల్లలో ఒక రోజు అట్లా కేబినెట్ భేటీలు నిర్వహించాలి. అక్కడనే రివ్యూలు చేయాలి. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటే జిల్లా కేంద్రాలకి రాష్ట్ర ప్రభుత్వం కదిలి వస్తే ఆ కదలిక అనేది అలాగే ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ విషయం కొంచెం పక్కకు పెడితే వచ్చే నెల 15లోగా మున్సిపల్ ఎన్నికలు అని ఒక వార్త వస్తున్నాం. సో క్లియర్ కట్ గా మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 15 లోపు అయిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే 15 తారీఖు అనుకుంటా శివరాత్రి, ఎప్పుడు 15 మహాశివరాత్రి ఫిబ్రవరి 15 తారీఖు ఉంది, 16 తారీఖు నాడు రంజాన్ ఉన్నట్టుంది. ఈ పండుగల లోపట్నే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేలాగా చూడాలని చెప్పేసి అయితే రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయించిందట. సో దానికి సంబంధించి నాకు తెలిసి 20-25 తారీఖు లోపల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇలా ఆల్రెడీ 19 అనుకుంటా, 20-25 మధ్యలో నాకు తెలిసి వీలైతే ఇవాళ సాయంత్రానికి కూడా రావచ్చు. కేబినెట్ భేటీ మీటింగ్ అయిపోయింది కాబట్టి, ఆల్రెడీ తుది జాబితాలు ప్రచురించారు కాబట్టి, ఆల్రెడీ పోలింగ్ స్టేషన్లు గుర్తించారు కాబట్టి, అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అందరు సిద్ధంగా ఉండాలి. అండ్ 50% మహిళలకి కేటాయించారు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఒక మున్సిపల్లో 20 వార్డులు ఉంటే 10 మహిళలకు, 10 పురుషులకు. సో బ్రహ్మాండంగా 50% రిజర్వేషన్ అయితే మహిళలకు కల్పించారు. మొత్తానికి వచ్చే నెల 15లోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం మేడారం హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో 18 అంశాల మీద చర్చించారట. సో దీనికి సంబంధించిన వివరాలు మంత్రులు పొంగులేటి, సీతక్క, కోమటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 27వ కేబినెట్ మీటింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేడారంలో నిర్వహించాలని తెలిపారు. గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది చాలా మందికి, మున్సిపాలిటీలలో అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతాయని. ఇప్పుడు సిద్దిపేట, అచ్చంపేట కొన్ని మున్సిపాలిటీలని అక్కడ జరుగుతాయి. గడువు ముగిసిన అంటే వాళ్ళ పదవీ కాలం అయిపోయినటువంటి మున్సిపాలిటీలలో మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, అన్నిటికి కాదు. ఇక్కడ క్లియర్ చెప్పిండు. పాలక వర్గాల గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు పూర్తవ్వాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ సైతం పూర్తి చేసినామన్నారు. ఫిబ్రవరి 15 నుంచి శివరాత్రి, 16 రంజాన్ ఉన్నందున ఆలోపే వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 14 ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించినట్టు వివరించారు. సో మొత్తానికైతే కుంభమేళాను తలమించేలా మేడారం జాతర కూడా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి వచ్చే నెల 15 లోపల అయితే మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది.